ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే కొంతమంది నన్ను బూతులు పెడతారో కమెంట్స్లోనే కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, ఎవరైతే డిస్రెస్పెక్ట్గా మాట్లాడతారో వారిని ఎప్పుడైతే నేను క్షమించానో దాన్ని బట్టి నేను అనుకునేవాడిని నేను చాలా క్షమాపణ గుణం కలిగిన వాడిని అని అనుకునేవాడిని. ఏదైతే ఈ సాక్ష్యం ఇప్పుడు మీతో పంచుకుంటున్నానో అది వినక ముందు వరకు ఆ సాక్ష్యం ఏంటో ఈ రోజు మీతో చెప్తాను, వినండి. ఒకరోజు నేను రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఆయనకి 65 సంవత్సరాలు. ఏదైతే మాట్లాడుతున్నానో ఆయన మొహం, చేతులు ఇదంతా వెరైటీగా అయిపోయింది అనమాట, స్కిన్. నేను అడిగాను ఏమైంది అని అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన 45 సంవత్సరాలు ఉండగా, ఆయన ఇక్కడే అమెరికాలోనే పుట్టాడు. ఆ 45 సంవత్సరాలు ఉండగా ఆయన రోడ్డు మీద నైట్ టైం నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో స్టోర్ దగ్గరికి కొంతమంది కార్లో వచ్చి ఆయన మొహం పైన, బాడీ మీద యాసిడ్ పోసేసి, కొంతమందికి నచ్చదు కదా, రేసిస్ట్స్ అంటారు కదా, సో పోసేసి కార్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఏమైతే యాసిడ్ పడిందో స్కిన్ అంతా కాలిపోయిందండి. అయితే నేను వెంటనే అడిగాను, మరి లీగల్ యాక్షన్ ఏం తీసుకోలేదా నువ్వు, వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇలా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఐ ఫర్గివ్ దెమ్. దేవుడు ఏదైతే నాకు నేర్పించాడో, క్షమించాడో ఆ క్షమాపణ నేను చూపించాను అని చెప్పిన మాటలు నన్ను ఎంతో ఆశ్చర్యంలోకి నింపేసింది. నిజంగా ఈరోజు విశ్వాసులు ఆ విధంగా క్షమించగలుగుతున్నారా అనే క్వశ్చన్ నాలో వచ్చింది. నేను ఆ క్షమాపణ గుణం కలిగి ఉన్నాననే ప్రశ్న నాకే వచ్చిందండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆ విశ్వాసాలకు ఏమైపోతుందంటే క్షమించలేకపోతున్నా. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు నన్ను రోజు క్షమిస్తున్నాడు కాబట్టి నేను కూడా వారిని క్షమించగలిగాను, వారిని ప్రేమించగలుగుతున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఈ విషయం నీకు ఈ సాక్ష్యాన్ని చెప్పాను. కానీ మనం కూడా దేవుడిని అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం, బాధపరుస్తున్నాం. అయినప్పటికీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. కనుక ఏదైతే నిన్ను క్షమించి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడో, ఆయన విశ్వాసగానే ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బలహీనపరిచినప్పటికీ, అవమానపరిచినప్పటికీ, నిన్ను దూషించి ద్వేషించి నిన్ను నాశనం చేసినప్పటికీ కూడా నువ్వేదైతే క్షమించగలుగుతావో ఆయన ప్రేమను ఈ లోకంలో నీవు కూడా కనపరిచిన వారి అవుతావు. ఆయన ప్రేమను దక్కించుకున్న వారిగా, ఆయన విశ్వాసులుగా మనం పిలువబడతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అందరినీ మనం క్షమిద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.